అన్ని జాతరలు వేరు, ఈ జాతర వేరు. ఇక్కడ ఉన్నన్ని ఆచారాలు ఎక్కడా కనిపించవు. ఇది శ్రీకాకుళం జిల్లాలోని వత్సలవలసలో ప్రతి ఏటా జరిగే రాజమ్మ జాతర. విచిత్ర వేషాలతో వచ్చే దాసుడు ఇలా తొక్కితే సర్వ పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. దాసుడి ముందు సాష్టాంగపడి తొక్కించుకోవడాన్ని పుణ్యంగా భావిస్తారు ఇక్కడి జనం. అమ్మవారి అనుగ్రహం దొరుకుతుందని నమ్ముతారు. కొందరు మహిళలేమో దాసుడి పాదాలతో చీరను తొక్కితే పుణ్యం దక్కుతుందని భావిస్తారు. ఏళ్ల తరబడి వస్తున్న ఈ ఆచారాన్ని జాతరకొచ్చిన జనమంతా పాటిస్తున్నారు. ఇలా చీరలు తొక్కించుకోవడానికి మహిళలు పోటీ పడతారు. ఇక మరో విశేషం కూడా ఉందిక్కడ. అందరూ తమ తమ కుల పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. కానుకలు సమర్పించుకుని దీవెనలు అందుకుంటారు. దీవెనలు అందించే వ్యక్తి వయసు తక్కువైనా పెద్దగా పట్టింపులేమీ ఉండవు. ఊరంతా గుడి దగ్గరకొచ్చి అమ్మవారికి కోళ్లని, మేకల్ని నైవేద్యంగా సమర్పించడం ఇక్కడ సంప్రదాయం. ఈసారి కూడా జాతరకు భారీగా వచ్చారు జనం. గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వందల మంది తరలివచ్చారు. దాసుడి పాదాలతో తొక్కించుకునేందుకు పోటీ పడ్డారు.